Dear aspirants, this is Srinivas, your quantum mentor. Welcome to the Digital Class Notebook ఛానల్. మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని, దీనికి ముందు పర్సంటేజ్ మీద 6 క్లాసెస్ జరిగాయి. ప్రతి క్లాసు ఈ ఒక్కొక్క టాపిక్ మీద డిస్కస్ చేయడం జరిగింది. సో ముందు అది చూశాక తర్వాత ఇది చూడండి. మీకు అప్పుడు క్లియర్గా పర్సంటేజ్ ఒక్కొక్క టాపిక్లోని క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇవాళ పర్సంటేజ్లోని టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ బేస్డ్ ఆన్ నెంబర్స్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాము క్వశ్చన్స్. ఓకే, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. 1/4 of 2/5 of 3/10 of a number is 15. Okay, and 3/5 of 1/5 of 45% of another number is 27. What is the difference between the two numbers? 1/4 of 2/5 of 3/10 of a number is 15 అన్నాడు కదా. మనకి ఫస్ట్ నెంబర్ ఎంతనో తెలియదు. సో లెట్ నెంబర్ బి ఎక్స్. ఓకే, నెంబర్ని నేను లెట్ నెంబర్ వచ్చేసి నేను ఎక్స్ అనుకుంటా. సో ఎక్స్ రాసుకుంటా. ఎక్స్ ఇంటూ 1/4 అంటే 1/4 ఇంటూ హాఫ్ అంటే తెలుసు కదా, ఇంటూ 2/5 2/5 2/5 హాఫ్ అంటే మళ్ళీ ఇంటూ 3/10 3/10 ఆఫ్ నెంబర్ ఈజ్ అంటే మనం ఏమనుకుంటాం, ఈక్వల్ టు 15. అండ్ 3/5 అండ్ 1/5 ఆఫ్ 45% ఆఫ్ అనదర్ నెంబర్ ఈజ్ 27. ఓకే, ఇది ఒక నెంబర్. రెండు నెంబర్లు ఉన్నాయి కదా, దే ఆర్ 2 నెంబర్స్ అని. ఇది ఫస్ట్ నెంబర్. ఓకే, ఇది ఫస్ట్ నెంబర్. ఇప్పుడు మన సెకండ్ నెంబర్ ఉంది. సెకండ్ నెంబర్ని నేను వై అనుకుంటా. వై అనుకొని వై ఇంటూ 3/5 ఆఫ్ 3/5 అంటే 3/5 ఇంటూ 1/5 అంటే 1/5 ఇంటూ 45% 45/100 ఈజ్ అంటే ఈక్వల్ టు 27. ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్లో ఎక్స్ ఎంతనో మనం తెలుసుకోవాలి. సో 3 1 3 5 15 అంతే కదా. 2 1 2 2 4 2 5 10 10 10 100 100 ఇంటూ 5 500. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500. ఓకే, ఎక్స్ వాల్యూ 500 వచ్చింది. సో 5 1 5 45 5 9 45 9 1 9 3 27 3 1 క్యాన్సల్. సో 5 ఇంటూ 100 500. సో వై ఈక్వల్ టు కూడా మనకి 500 వచ్చింది. అయితే వాడు ఏమంటున్నా అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నెంబర్స్? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? ఇది 500, ఇది 500. డిఫరెన్స్ వచ్చేసి 0 కదా. ఇక్కడ నేను ఆప్షన్స్లో ఉందా? లేదు. సో నన్ ఆఫ్ దిస్. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 45%. ఓకే, ఒక నెంబర్ ఉంది, అది 45% ఇంక్రీజ్ అయింది. అండ్ ద నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ అండ్ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్. రిజల్టింగ్ వచ్చిన నెంబర్ డిక్రీజ్డ్ బై 20%. ఒక నెంబర్ ఉంది, లెట్ బి. నెంబర్ వచ్చేసి నేను దీన్ని 100 అనుకుంటా. దీనికి 45% ఇంక్రీజ్ అయింది. 45% ఇంక్రీజ్ అయితే ఇది 145 అయింది. ఈ నెంబర్ మీద 20% డిక్రీజ్ అయింది. ఓకే, 20% డిక్రీజ్ అయింది. 20% అంటే ఎంత? 1/5 మైనస్ చేస్తే అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది 4/5 ఇంటూ 145
5 2 జా 10, 5 9 జా 45, 9 4 జా 36, 4 2 జా 9 10 11. సో 116 అనేది మనకి వచ్చిన లాస్ట్ నెంబర్. సో ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే, ఫస్ట్ ఎంత ఉంది, మనం అనుకున్నది 100 నెంబరు, ఇప్పుడు 116 ఎంత ఇంక్రీజ్ అయింది, 16% కదా. సో 16% ఇంక్రీజ్ అయింది. లేకుంటే దీన్ని ఇంకో మెథడ్లో కూడా చెప్పచ్చు, సక్సెసివ్ మెథడ్. సక్సెసివ్ మెథడ్ మనకి నేను ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఎక్స్ అంటే ఫస్ట్ నెంబర్, వై అంటే సెకండ్ నెంబర్. సో మనకి ఎక్స్లో వాడు ఏం చెప్పాడు, ఫస్ట్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 45. సో 45 అండ్ రిజల్టింగ్ నెంబర్ డిక్రీజ్డ్. ఓకే, అయితే తర్వాత దాన్ని డిక్రీజ్ చేయమన్నాడు. డిక్రీజ్ చేయమని అంటే మనం మైనస్ పెట్టుకున్నాం. ఎంత, 20 ప్లస్ ఎక్స్ ఇంటూ వై, 45 ఇంటూ మైనస్ 20, ఎందుకంటే మనం డిక్రీజ్ అయింది వాల్యూ. సో 100. 45 మైనస్ 20 ఎంత, 25. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 5 జా 10, 5 1 జా 5 9 జా 45. సో 25 మైనస్ 9 ఎంత, సేమ్ 16%. ఇది సింగిల్ లైన్లో ఆన్సర్ వస్తుంది, ఇది స్టెప్ బై స్టెప్గా వస్తుంది. మీకు ఏ మెథడ్ అయినా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో నేను సక్సెసివ్ మెథడ్ మీద మీకు డీటెయిల్గా క్వశ్చన్స్ చెప్తాను. అప్పుడు మీకు సక్సెసివ్ మెథడ్ ఈజీగా అర్థం. సక్సెసివ్ మెథడ్ అంటే ఏం లేదని మొత్తం ఈ ఫార్ములా బేస్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. అది అసలు ఏ టైప్లో, ఇది ఏ క్వశ్చన్ చూసి మనం ఇది సక్సెస్ మెథడ్ కాదో మనం క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో మీరు అక్కడ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ 60% ఆఫ్ ద నెంబర్ అండ్ 45% ఆఫ్ ద నెంబర్ ఈజ్ 45. ఓకే, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబరు యొక్క డిఫరెన్స్ వచ్చేసి ఒకటి 60%, డిఫరెన్స్ బిట్వీన్ 60% అండ్ 45%. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 15 కదా. ఈ 15% వాల్యూ ఎంత అంటే 45. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 25% ఆఫ్ దట్ నెంబర్. అయితే ఇది 25% ఆఫ్ ద నెంబరు ఎంత అన్నాడు. సో మనం సింపుల్గా మనం ఏం చేస్తాం, 45 రాసి 45/15. 15కి 45 అయితే మరి 25కి ఎంత, అంతే కదా. 15కి 45 అని చెప్పాడు, మరి 25కి ఎంత అనేది మనం అనుకోవాలిగా. 25 ఇక్కడ రాసుకున్నాం. సో 5 5 జా 25, 5 3 జా 15, 3 1 జా 3, 3 5 జా 15, 15 5 జా ఎంత, 75. సో 15%కి 45 అయితే 25%కి 75 ఆప్షన్ ఉందా, లేదు. సో నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఉన్నాయి. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఏ అండ్ బి ఈజ్ 11:8. రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఏ బి యొక్క రేషియో వచ్చేసి 11:8. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 33.33%. సో ఏ వాల్యూ ఇంక్రీజ్ అయింది ఎంత, 33.33% అంటే ఎంత, 1/3 కదా. 33.33% అంటే ఎంత, 1/3. 1/3 అంటే ఇంక్రీజ్ అయిందని అన్నాడు. ఇంక్రీజ్ అయిందంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది, 4/3. సో ఇది 4/3 అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెంబర్ బి ఈజ్ డిక్రీజ్డ్ బై 16.66%. సో 16.66% అంటే ఎంత, 1/6 డిక్రీజ్ అయింది అన్నాడు. సో మైనస్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, ఇది 5/6 అయింది. సో ఇది ఎంత, ఇది 5/6. మీరు ఒకటి గమనించారో లేదో, ఈ 5/6 తోటి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 8 వస్తుందా, ఈ 3 టేబుల్లో 11 పోతుందా,
పోదు. సో ఈ రెండింటిని మనం ఈజీగా క్యాన్సిలేషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇచ్చిన డినామినేటర్ వాల్యూస్లో మనకి ఈజీగా క్యాన్సిలేషన్ అయ్యేటట్టు చూసుకోవాలి కాబట్టి నేను ఇది 3 తోటి, సో నేను దీన్ని సింపుల్గా ఏం చేస్తానంటే ఈ 3 టేబుల్లోను ఇటు 6 టేబుల్ ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటూ 3 తోటి మల్టిప్లై చేస్తాను, ఇంటూ 3 తోటి మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే A:B ఎంత వచ్చింది, ఇది 11 3 జా 33, ఇదంతా 8 2 16, 8 3 జా 24. మనకి ఇది క్యాన్సిలేషన్ కావాలి. సో 3 టేబుల్ ఇది ఖచ్చితంగా మనకి ఈజీగా క్యాన్సిలేషన్ అవుద్ది. సో 4/3 ఇంటూ 33, 3 11 జా, సో ఎంత ఇప్పుడు ఇది 44. మనం డిక్రీజ్ చేసుకున్నాం కదా, దీనికి 5/6 ఇంటూ 24, 24 అంటే 6 4 జా 24, 5 4 జా 20. ఓకే, and the number b, and then the difference between the two numbers is 120. సో ఇవి రెండిటి యొక్క డిఫరెన్స్ ఉంది కదా, వీటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 120. ఎంత డిఫరెన్స్ ఉంది, 24. 24కి 120 డిఫరెన్స్ అయితే దెన్ ఫైండ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద నెంబర్ ఏ అండ్ బి. టోటల్ వాల్యూ ఆఫ్ ద నెంబర్, ఓకే, టోటల్ వాల్యూ అంటే ఇదే కదా, టోటల్ వాల్యూ అంటే ఇదే కదా, ఎంత ఇది 4 + 3 7, 5 3 + 2 అంటే ఇది టోటల్ వాల్యూ 57. సో 24కి 120 అయితే 120 24కి అయితే మరి 57కి ఎంత, అంతే కదా. సో 6 4 జా 24, 6 2 జా 12 రాసుకోవచ్చు కదా, 4 1 జా 4 5 జా 20. సో 5 ఇంటూ 57 ఎంత, 5 ఇంటూ 57, 7 5 జా 35, 5 5 జా 25, 25 + 3 8 28. సో 285, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, the number b is 60% more than that of a. So a b రెండు నెంబర్లు ఉన్నాయి, b is 60% more. సో b 60% more than a అంటే నేను ఏని 100 అనుకుంటా, బిని 160 అనుకుంటా. ఓకే, బిని 160 అనుకుంటా. ఇది 100x, ఇది 160x. ఓకే, మీరు ఎక్స్ ప్లేస్లో పర్సంటేజ్ అనుకోవచ్చు, నాకు ఎక్స్ అని చేసుకుంటే నాకు ఈజీగా అర్థమవుద్ది, అందుకని చెప్తున్నా. ఇఫ్ ద నెంబర్ ఏ అండ్ బి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ 25%, అయితే ఈ నెంబరు ఇది 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి, 10% ఇంక్రీజ్ అయింది, ఇది 25%, ఇది కూడా ఇంక్రీజ్ అయింది, 25% ఇది కూడా ఇంక్రీజ్ అయింది. 25% అంటే ఎంత, 1/4, 1/4 ఇంటూ 160 అంటే 4 + 1 1, ఇదంతా 5, 4 1 జా 4 4 జా 16, 5 4 జా 20. ఇప్పుడు ఇది 200 అయింది, ఇది 110 అయింది. దెన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ ఏ అండ్ బి బికమ్స్ 62. 110 + 200 ఎంత, 310. 310x వాల్యూ ఎంత అని చెప్పిండు, 62. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ ఏ అండ్ బి బికమ్స్ 62. ఫైండ్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ బి. ఫైండ్ యాక్చువల్ అన్నా నిన్న చెప్పాను, ఇనిషియల్ అన్నా ఒక్కటే. యాక్చువల్ నెంబర్ ఆఫ్ బి. యాక్చువల్ నెంబర్ ఎంత, ఇనిషియల్గా 160 కదా. సో 310xకి 62 అయితే, సో నేను దీన్ని ఏం చేస్తా అంటే 31 10 జా 31 2 జా,
సో 10xకి 2 అయితే మరి యాక్చువల్ నెంబరే కదా మనం. సో 2 10xకి అయితే మరి 160xకి ఎంత, అంతే కదా. యాక్చువల్ నెంబర్ అంటే ఎంత, యాక్చువల్ నెంబర్ ఆఫ్ బి ఎంత, 160x. ఈ 160xకి మనం ఇక్కడ కనుక్కోవాలి. సో 0 0 క్యాన్సల్, ఈఎక్స్ క్యాన్సల్, 16 2 32. యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బి వచ్చేసి 32. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ ఆర్ లెస్ దెన్ ద థర్డ్ నెంబర్. మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి అన్నట్టు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 నెంబర్లు ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ ద థర్డ్ నెంబర్ అంటే ఇప్పుడు థర్డ్ నెంబర్ అన్నిటికంటే ఎక్కువ ఉన్నది అన్నట్టు కదా. సో దీన్ని 100x అనుకుంటా. ఫస్ట్ నెంబర్ ఎంత తక్కువ అన్నట్టు 22, అంతే కదా. 22 అంటే 100లోకి వెళ్ళి 22 తీసేస్తే ఎంత, 78x. నేను పర్సెంటేజ్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటాను అని చెప్పాను కదా. అండ్ 29% అంటే ఇది 71x. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ దిస్ 3 నెంబర్స్ ఈజ్ 2490. ఓకే, వీటి యొక్క యావరేజ్ ఆఫ్ దిస్ 3 నెంబర్స్ 100, 171, 171కి 78, 914, ఓకే 249. 249x బై 3, 3 నెంబర్లుగా 3 ఈక్వల్ టు ఎంత చెప్పిండు, ఈజ్ అండి 2490. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. 249 1 జా, 249 10 జా, అప్పుడు ఇది ఇట్టిపోతే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 30 అయింది. అయితే వాడు ఏం చెప్పిండు, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ ఇలా ఏంటిది, థర్డ్ నెంబర్ ఎంత, 100x. సో లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 100x. 100 ఇంటూ 30 ఎంత, 3000. ఆప్షన్ బి 3000. 7th question, sum of 60% of P and 125% of Q is 87. Sum of 60% of P and 125% of Q is 87 and P is 3 less than Q. Okay, P ఎంత, 3 less than Q. సో నేను P ఈక్వల్ టు, P is 3 less కదా. సో నేను దీన్ని ఏం రాసుకుంటా అంటే Q minus 3, Q minus 3 చేస్తే P వాల్యూ వస్తుంది. అదే కదా, P is 3 less than Q. 60% అంటే ఎంత, 60% అంటే 20% అంటే 1/5, 60% అంటే 3/5. 125% అంటే 125% అంటే మనకి 5/4. 125% అంటే 5/4. సో ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ 4/5 ఆఫ్ P అండ్ 11/8 ఆఫ్ Q. Find the sum of the values of 4/5 and P and 11/8 of Q. So P, the sum of ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రాసుకుందాం. P అంతే కదా, సమ్ ఆఫ్ ద 60% ఆఫ్ P. P ఇంటూ 60% అంటే ఎంత, 3/5. అండ్ అంటే యాడ్ చేసి 125% ఆఫ్ Q, 125% ఆఫ్ Q. Q ఇంటూ 125% అంటే మనం ఏం రాసుకున్నాం, 5/4. ఈజ్ అంటే ఈక్వల్ టు 87. ఇప్పుడు ఏం చేస్తాం, ఎల్సిఎం తీసుకుంటాం కదా. 5కి 4కి ఎల్సిఎం చేస్తే 20.
మీరు ఇక్కడ చూడండి, మనం పీ ఈక్వల్ టు క్యూ మైనస్ 3 అని రాసుకున్నాం కదా. ఎల్సిఎంని ఒక నిమిషం ఆగండి, ఎల్సిఎం తర్వాత స్టెప్ తీసుకున్నా. మనం పీ అంటే ఎంత ఏమనుకున్నాం, క్యూ మైనస్ 3. సో పీ ప్లస్లో నేను క్యూ మైనస్ 3 ఇంటూ 3/5 ప్లస్ క్యూ ఇంటూ 5/4 ఈక్వల్ టు 87 రాసుకోవచ్చు కదా. సో 5కి 4కి ఎల్సిఎం చేస్తే సేమ్ 20. సో 3 ఇంటూ క్యూ 3Q క్రాస్ మల్టిప్లై చేస్తే 4 3 12 12Q మైనస్ ఉంది కాబట్టి 3 3 9, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ 3 9 చేస్తే 9 ఇంటూ 4 36 ప్లస్ పెట్టి 5 ఇంటూ క్యూ 5Q 5 5 25Q 25Q ఈక్వల్ టు 25Q ఎంత ఈక్వల్ టు 87. సింపుల్గా ఈ 20ని ఇటు మల్టిప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, 12Q మైనస్ 36 ప్లస్ 25Q ఈక్వల్ టు 27 పెట్టి 2 7 14 2 8 16 17. సో 1740 25Q 12Q 5 plus 2 7 37Q minus 36 is equal to 1740. ఈ -36ని ఇటు పంపితే ఏమవుతుంది, అప్పుడు ప్లస్ అవుతాయి కదా. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, 37Q ఈక్వల్ టు 4 plus 3 7 1776 అంతే కదా, 1776. ఇంకేది క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. 37 1 37 2 పోదు, 3 4 5 ఎక్కువ అవుతుంది. సో 4 37 4 148 148 అయితే ఇంకెంత బ్యాలెన్స్ మిగిలింది, 29 20 ఇంకా 29 37 8 296 డైరెక్ట్ పోయింది. సో క్యూ ఈక్వల్ టు 48. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ 4/5 ఆఫ్ పి అండ్ 11/8 ఆఫ్ క్యూ. మనకి క్యూ వాల్యూ వచ్చింది, మనకి పి వాల్యూ అనుకోవాలి. పి ఎంత, క్యూ మైనస్ 3. క్యూ 48 అయితే దీంట్లోకి వెళ్ళి 3 తీసేస్తే పి వాల్యూ 45. Sum of the values of 4/5 of P 45 sum of values of P and Q. మనకి Pకి Qకి వాల్యూస్ కనుక్కోవడానికి మనకి P ఎంత 45 ఇంటూ మరి అక్కడ వాల్యూ ఎంత అని చెప్పండి 4/5 ప్లస్ 11/8 ఇంటూ క్యూ ఎంత 48. 5 1 5 9 45 8 1 8 6 48 11 6 6 9 4 36 plus 11 6 66 6 6 12 6 plus 4 10 102. ఆన్సర్ వచ్చేసి 102 ఆప్షన్ బి. ఇప్పటివరకు నా క్లాస్ చూస్తున్నట్టయితే మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ది క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. నెంబర్ A is 50% more than the number B and the number C is 20% less than the number B. 3 నెంబర్లు ఉన్నాయి, A B C.
3 నెంబర్లు ఉన్నాయి. 3 నెంబర్లో ఏ అనేది 50% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. సో నేను బిని నేను 100 అనుకుంటా. అప్పుడు ఏ ఏమవుతుంది 150x అవుతుంది. అండ్ సి ఈజ్ 20% లెస్, అంటే 20 తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 80x. ఇందులో 0 ఇందులో 0 ఇందులో 0 క్యాన్సిల్ చేస్తే అప్పుడు రేషియో వచ్చేసి ఇది 15x, ఇది 10x, ఇది 8x. ఇఫ్ ద నెంబర్ ఏ అండ్ సి ఆర్ ఇంక్రీస్డ్ బై 15 and 10 రెస్పెక్టివ్లీ, దెన్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఏ అండ్ సి బికమ్స్ 9:5. దీన్ని బేసిక్ రేషియో ఫార్ములా రాసుకుందాం. ఏ బై సి అని రాసుకొని వాడు ఏం చెప్తున్నానంటే నెంబర్స్ ఏ అండ్ సి ఆర్ ఇంక్రీజ్డ్. ఓకే, ఏ అండ్ సి. ఏ ఎంత 15x ప్లస్ ఇంక్రీజ్డ్ బై 15 కాబట్టి 15x ప్లస్ 15 రాసుకుంటాం బై అండ్ సి 8x కదా, 8x ప్లస్ ఎంత ఇంక్రీజ్ అయింది 10 ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ నెంబర్ ఏ అండ్ సి బికమ్స్ 9:5. నేను దీన్ని 3 టేబుల్లో 3 3 జా 9, 3 5 జా 15, 3 5 జా 15, ఇక్కడ 5x. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 5 5 జా 25x ప్లస్ 25 ఈక్వల్ టు 8 2 16 8 3 జా 24x ప్లస్ 30. ఇటున్న 24x ఇటు పంపిస్తే ఇప్పుడు ఏమవుతుంది x, ఇటున్న 25ని ఇటు పంపిస్తే మైనస్ అయితే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ ఏ బి అండ్ సి ఇనిషియల్లీగా సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత ఉన్నదో కనుక్కోమన్నాడు. ఇనిషియల్గా మనం రేషియోలో ఎంతే కదా 15x ప్లస్ 10x 8x. ఇప్పుడు దీన్ని ఇనిషియల్ ఆఫ్ ఏబిసి సమ్మే కదా, సమ్ ఆఫ్ ఇనిషియల్ ఆఫ్ ఏబిసి మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత, ఒకటి 15x ప్లస్ 10x ప్లస్ 8x, 10x ప్లస్ 15x ప్లస్ 8x వచ్చేసి మొత్తం టోటల్ ఎంత 33x. మనకి x వాల్యూ ఆల్రెడీ తెలుసు ఎంత 5. సో 33 ఇంటూ 5, 5 3 జా 15, 5 3 జా 15 16, 165 ఆన్సర్ వచ్చేసి. సో ఆప్షన్ ఏ. Next question, there are two numbers. Okay, there are two numbers. If the value of the first number is 10 more than the value of the second number and 40% of the thrice of the second number is 40/3% less than the first number, then find the value of 8 times of the first number. రెండు నెంబర్స్ ఉన్నాయంట. ఫస్ట్ నెంబర్ ఇంకోటి సెకండ్ నెంబర్, రెండు నెంబర్లు ఉన్నాయి. అయితే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈస్ 10 మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద సెకండ్ నెంబర్. నాకు సెకండ్ నెంబర్ ఎంతనో తెలియదు ఫస్ట్, దానికంటే ఫస్ట్ నెంబర్ 10 మోర్ అన్నాడు కాబట్టి నేను దీన్ని ఎక్స్ అనుకుంటా, దీన్ని ఎక్స్ ప్లస్ 10 అనుకుంటా. ఓకే, అంతే కదా, ఎక్స్ అనుకున్నా, ఇంకో దాన్ని ఎక్స్ ప్లస్ 10 అనుకున్నా. అయితే ద వాల్యూ ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఈ 10 మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద 40% of the thrice of the second number is 40/3% less than the first number. So 40% అంటే ఎంత 2/5. So 40% of the thrice of the second number ఇచ్చిన డేటా ప్రకారం పోదాం, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. 40% ఫస్ట్ నేను 40% ఆఫ్ ద thrice of the second నెంబర్ రాసుకుందాం. సెకండ్ నెంబర్ ఎంత ఎక్స్లో ఇది 40% అంటే 2/5, 2/5 ఇంటూ 3 టైమ్స్ అన్నాడు కదా, 3 thrice అని. ఈజ్ అంటే ఈక్వల్ టు 40/3%
less. Okay, then the first number. So first number enta ఒక నిమిషం. ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్స్ ప్లస్ 10. దీంట్లో 40/3% లెస్ అన్నాడు. 40/3% లెస్ ఎట్లా చేస్తామంటే 100% ఉన్నది, 100%లో 20% తీసేస్తే 80%. కానీ ఇక్కడ వాడు ఏం చెప్తున్నా అంటే 40 ఇది మైనస్ 40/3% అన్నాడు. 3% అంటే బై 3% బై 100 అని పెట్టుకుంటే దీని మీద పంపిస్తే ఇక్కడ 100 అవుతుంది కదా. సో ఈ కన్ఫ్యూజన్ కన్నా మీరు మామూలుగా సింపుల్గానే తీసుకెళ్తా. పాయింటర్ ఆప్షన్స్. సో ఈ 3ని ఇటు పంపించాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది 300 అవుతుంది. 300% మైనస్ 40% చేస్తే ఎంత, 260%. 260 ఈ కింద 3 ఉంది కదా మనకి, యాజ్ ఇట్ ఈజ్ కింద 3 రాసుకోండి. సో దీన్ని ఏమో రాసుకోవచ్చు, 260/3 × 1/100. అంతే కదా, ఈ పర్సెంటేజ్ మనం 1/100 అని రాసుకున్నాం. 0 క్యాన్సిల్. సో ఇంకెంత మిగిలింది, డినామినేటర్లో 3, ఇక్కడ ఇంకా 10 మిగిలింది. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఉన్న 5 1 ఇక్కడ ఉన్న 2 టేబుల్లో 10 క్యాన్సిల్ చేసాను. సో 5 2 10, 2 1 2, 13 అంతే కదా, 2 1 2, 13. సో ఇక్కడ ఉన్న 3ని ఇటు పంపిస్తే ఎంత అవుతుంది, ఇటు ఉన్న డినామినేటర్ని ఇటు పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడు 3 × 3 9, 9 2 18. సో ఇది 18x. 18x ఈక్వల్ టు 13x ప్లస్ 130. అంతే కదా, ఈ మిగిలింది ఏముంది, 13 కదా. సో 13 × x, 13x ప్లస్ 130. సో ఇది ఇటు పంపిస్తే ఎంత, అప్పుడు 5x వాల్యూ 130. సో x ఎంత, 5 1 5 2 10 అంటే 5 6 30. x ఈక్వల్ టు 26. అయితే వాడు ఏం చెప్తున్నా అంటే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద 8 టైమ్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్. 8 టైమ్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్, 8 టైమ్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్. మనకి ఎక్స్ ఎంతనో తెలుసు. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 10 అంటే 26 ప్లస్ 10 ఎంత, 36. ఇది ఫస్ట్ నెంబర్ యొక్క వాల్యూ. అయితే వీడు 8 టైమ్స్ చేయమన్నాడు. 36 × 8, 8 6 48, 8 3 24 ప్లస్ 4 28. ఆన్సర్ వచ్చేసి మనకి 288. నెక్స్ట్ క్వశ్చన్, there are 3 numbers namely A, B and C in the ratio of 3:5:4. ఓకే, 3 నెంబర్స్ ఉన్నాయంట. ఏ, ఇంకోటి బి, ఇంకోటి సి. వీటి రేషియోస్ వచ్చేసి 3:5:4 ఉన్నాయి. Respect. If the sum of the 50% of the number A and 25% number B and 75% of number C together is 184. మీరు గమనించండి, ఇప్పుడు దీని 50% అంటే 1/2. సమ్ 50% ఆఫ్ ద 1/2 అంటే దీన్ని 1/2 చేస్తే ఎంత, పాయింట్లలో వస్తుంది కదా,
0.5, 25% అంటే 1/4, 1/4 ఇది కూడా పాయింట్లలో వస్తుంది. సో నేను దీన్ని సింపుల్గా ఇచ్చిన డేటాని నేను సింపుల్గా క్యాన్సిలేషన్ అవ్వడానికి నేను ఏ టేబుల్లో పోతుంది, 3 2 6 అయితే ఓకే, 25 అయితే 2 5 10 4 2ని డబల్ ఓకే ఇంటూ 4 చేయండి. ఇంటూ 4 చేస్తే 4 3 జా 12, 5 4 జా 20, 4 4 జా 16. ఇప్పుడు చూద్దాం 16 దీనికి ఎంత 50% అన్నగా అంటే 1/2. ఇది ఎంత 25% అన్నాడు కదా 1/4. ఇదెంత 75% అన్నాడు కదా 3/4. సో 12/2 అంతే కదా, 12/2 ఎంత 6. ఇదెంత 20/4 అంటే 4 5 20, ఇది 5. సో దీన్ని నేను 6x, ఇది 5x, ఇంకోటి 4 4 జా 16, 3 4 జా ఇది 12x. సో ద నెంబర్ టుగెదర్ ఈజ్ 184 అంట. సో నేను దీన్ని 6x ప్లస్ 5x ప్లస్ 12x ఈక్వల్ టు ఎంత 184. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఆఫ్ ఏ అండ్ సి. డిఫరెన్స్ కనుక్కోమన్నాడు ఏకి సికి. సో 12 1 ఫైన్ ద 25%. సమ్ అన్నాడు కదా 6 + 5 11, 11 + 12 23. సో 23x ఈజ్ ఈక్వల్ టు 184. సో 23 టేబుల్లో 184 పోతుంది. 4 8 3 జా 24, 8 2 16 17 18. 23 1 జా 21 8 జా. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 8 వచ్చింది. సో దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఆఫ్ ఏ అండ్ సి. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏ సి ఎంత మనకి, ఒకటేమో 12, ఇంకోటి 16. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 4. 4 ఇంటూ ఇది 12x, ఇది 16x కదా. సో ఇది 4x. మనకి 4x వాల్యూ, ఎక్స్ వాల్యూ తెలుసు. 4 ఇంటూ 8, 8 4 జా 32. ఆప్షన్ ఏ అంతే కదా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఏ అండ్ సి. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఏ అండ్ సి 4x, 4 ఇంటూ 8, 8 4 జా 32. ఓకే, దట్స్ ఆల్ ఫర్ క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అర్థమయ్యేలా సింపుల్గా అండ్ టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని రోజుల నుంచి నా క్లాసెస్ చాలా వరకు డిలే అవుతున్నాయి. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఐ హోప్ ఐ విల్ కంప్లీట్ ఆల్ ద పర్సంటేజ్ విత్ ఇన్ దిస్ వీక్. ఓకే, ఇంకొక సక్సెసివ్ మెథడ్ చెప్తే ఇంకా పర్సంటేజ్ ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఇంకా మెయిన్స్ లెవెల్కి మనం క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.